కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ నిన్న విమర్శలు చేశారు. ఆర్థిక స్థితిగతుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు, అప్పుల దగ్గర నుంచి ప్రస్తుత రాజకీయ పరిణామాల వరకు అన్నిటిపైన జగన్ విమర్శలు చేశారు. మళ్లీ వైసీపీ వస్తే ఎలా ఉంటుందో కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలకు వరుసబెట్టి కౌంటర్లు ఇస్తున్నారు కూటమి నేతలు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు లేని నాయకుడు చంద్రబాబు అంటూ విమర్శించారు జగన్. అయితే విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత కూడా జగన్కి లేదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఎన్ని చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు. విశ్వసనీయత అంటే ఏమిటో తెలియనటువంటి ఒక మనిషి అండి జగన్మోహన్ రెడ్డి. విశ్వసనీయత అంటే ఏంటండి? తండ్రి చచ్చిపోతే ఆ డెడ్ బాడీ ముందు ఎలా సీఎం అయిపోవాలో సంతకాలు పెట్టించుకోవడమా? విశ్వసనీయత అంటే ఏంటండి? తల్లిని చెల్లిని బయటికి తోసేసి చెల్లి తాలూకా ఆస్తి లాక్కోవటమా? విశ్వసనీయత అంటే ఏంటండి? సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండెపోటుతో చనిపోయాడని, ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పించడమా? ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను, నేను సత్శీలుణ్ణి అయిపోయాను, నేను నిజాయితీపరుణ్ణి అయిపోయాను, నేను రైతునైపోయాను అని చెప్పుకొని తిరగటమా? విశ్వసనీయత అంటే ఏంటండి?